సీనియర్ నటి పొలిటీషియన్ జయప్రద అరెస్టుకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏ క్షణానైనా జయప్రదని అరెస్టు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ప్రముఖ నటి జయప్రద సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి రాంపూర్ నుంచి 2 సార్లు ఎంపీగా విజయం సాధించింది. 2004 నుంచి 2014 వరకు రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వహించగా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరి రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. అయితే జయప్రద ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన విషయంలో జయప్రదపై కేసు నమోదు చేశారు. ఈ కేసుల విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం పలుమార్లు జయప్రదను ఆదేశించింది. అయినప్పటికీ ఆమె హాజరు కాలేదు. ఈ క్రమంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నెల 10వ తేదీన జయప్రదను తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జయప్రద మిస్సింగ్ అయినట్టు ప్రచారం సాగుతుంది. దీంతో ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ఆమెను వెతికే పనిలో పడ్డారని సమాచారం. పోలీసు ప్రత్యేక బృందం గాలింపు చేస్తున్నప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదని తెలుస్తుంది. ఆమె ఎక్కడికి వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. ఆమెపై ఉన్న కేసు విషయానికి వస్తే 2019 ఏప్రిల్ 19న ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జయప్రద యూపీలో రోడ్డును ప్రారంభించారు. ఇదే కాకుండా బహిరంగ సభలో జయప్రద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఆమెపై యూపీలోని 2 పోలీస్ స్టేషన్లలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసులపై పోలీసులు విచారణ జరగ్గా అనంతరం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుల్లో గత కొంతకాలంగా ఆమె కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అవ్వగా ఈ క్రమంలో జయప్రద కోసం ఢిల్లీ, ముంబైలోని పలు చోట్ల ప్రత్యేక పోలీసు బృందాలు వెతికినా ఆమె ఆచూకీ లభించడం లేదు. మరో 5 రోజుల్లో కోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తుంది. ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరుకుతుందా? ఆమె కోర్టులో లొంగిపోతారా? ఆమె జాడ తెలియకుండా పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఉత్కంఠ రేపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.